రాగములు కూర్చెదము, అనురాగముతో పాడెదం. గీతములాలపింతుము, స్తుతి గీతములు పాడెదం. రాగములు కూర్చెదము, అనురాగముతో పాడెదం. గీతములాలపింతుము, స్తుతి గీతములు పాడెదం. ఆది దేవునికి మహిమాస్తుతులు అర్పించెదం. అర్చక గురువులకు హారతులిచ్చెదం, హారతులిచ్చెదం. రాగములు కూర్చెదము, అనురాగముతో పాడెదం. గీతములాలపింతుము, స్తుతి గీతములు పాడెదం. ఆది దేవునికి మహిమాస్తుతులు అర్పించెదం. అర్చక గురువులకు హారతులిచ్చెదం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, సనత్ నగర్ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ గోగినేని అర్లయ్య పుట్టినరోజు సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఆ త్రియేక దేవుని దీవెనలు ఎల్లవేళలా ఉండాలని గోగినేని నిర్మల మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం, బుచ్చిరాజుపాలెం విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న పొలమరశెట్టి రాధాకుమారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని, ఇషిత గౌతమ్లకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ పొలమరశెట్టి కుమార్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 27వ పీఠాధిపత్య వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న విశాఖ విశ్రాంత అగ్రపీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 మల్లవరపు ప్రకాష్ తండ్రి గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేరు జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ, బాసాని కెల్విన్ శ్రీవారెడ్డి గారి పుట్టినరోజు సందర్భముగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ బాసాని ఇన్నారెడ్డి, స్వాతి నిఖిత, బీరెడ్డి, ఎలియాస్ రెడ్డి, సునంద, నిఖిల్, బాసాని షౌరెడ్డి, మేరీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మరియాపురం పెద్ద ఉమ్మంతల్ విచారణ, ఉడుమల తెరీసమ్మ గారి పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు పెంటారెడ్డి, ఇన్నారెడ్డి, అన్నమ్మ గార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఉడుమల సైమన్ రెడ్డి, సంతోష్ రెడ్డి, జపమాల రాణి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం జగ్గయ్యపేట విచారణ, కొండా విమలమ్మ గారికి అనారోగ్య సమస్యల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత దయచేయమని, ఆయురారోగ్యములతో దీవించమని మరియు కొండా కిరణ్ బాబు గారికి డిఎస్సి ఉద్యోగం దయచేయమని కోరుతూ దేవుడు ఇప్పటి వరకు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం జగ్గయ్యపేట విచారణ, రాణి, చిన్ని, మాధవి, రాజకుమారి, నిర్మల మరియు కిరణ్ బాబు కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, మనువళ్ళు మనవరాళ్లకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కొండా విమలమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాదినందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి అయినటువంటి శ్రీ సభ పునీత మరియ మగ్దలేన గారి యొక్క సంస్మరణను పండుగను కొనియాడుచు ఉన్నది. మరియ మగ్దలేన అనగానే నిస్వార్థమైనటువంటి ప్రేమకి గుర్తుగా ఉంటుంది. యేసు ప్రభువుని అత్యంతంగా మరి ముఖ్యంగా అతి సమీపముగా ప్రేమించినటువంటి వ్యక్తులలో మగ్దలేనమ్మ గారు ప్రముఖులు. ఎంతగానంటే ఆయన మరణించిన తర్వాత కూడా ఆ తోటలోనే ఉండి ఆ ప్రభువును, నా ప్రభువును ఎవరో తీసుకుని వెళ్ళారు, నా ప్రభువును ఎక్కడ దాచి ఉంచారో నాకు తెలియచేయండి అని ఆయన కోసం ఎంతగానో ఆరా తీసి అటు తర్వాత ఆరాధనగా ఆమె మలుచుకున్నది. దీనినే పవిత్రమైనటువంటి ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమ అని చెబుతున్నాం. యేసు ప్రభు పట్ల మగ్దల మరియమ్మ మాత్రమే కాదు, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి ప్రేమే ఉండాలి. ఆయన చేసినటువంటి మహద్భాగ్యములను, మహా అద్భుతములను వెల్లడి చేయడానికి సిద్ధపడిపోవాలి. గతములో మనం ఏమై ఉన్నాము, ఎలా ఉన్నామన్నటువంటి దానికంటే కూడా ఈ క్షణమున నేను దేవునికి ఎంతగా సమర్పించుకొనబడినటువంటి జీవితాన్ని ఆయనకు అందిస్తున్నాను అన్నటువంటిదే ముఖ్యాంశం. కావున దివ్యబలి పూజలో దేవుని అడుగుదాం. ఓ ప్రభువా, లౌకికమైనటువంటి ఆలోచన వల్ల, ప్రాపంచికమైనటువంటి తలంపుల వల్ల నేను నీకు దూరముగా వెళ్ళినటువంటి పరిస్థితులకు బట్టి క్షమాపణ కోరుతున్నానని దేవాతి దేవుణ్ణి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతమాలకొంచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. దివిలో దేవునికి మహిమ అని పాడండి దూతల పాట. భూమిలో ప్రజలకు శాంతి అని పాడండి ఆనందముగా. దివిలో దేవునికి మహిమ అని పాడండి దూతల పాట. భూమిలో ప్రజలకు శాంతి అని పాడండి ఆనందముగా. మహిమా 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 పాడెదము మహిమా. మహిమా 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 పాడెదము మహిమా.
ప్రభుదేవా నిన్ను ఆరాధిస్తాము, పరలోక రాజ నిన్ను స్తుతిస్తాము. ప్రభుదేవా నిన్ను ఆరాధిస్తాము, పరలోక రాజ నిన్ను స్తుతిస్తాము. చల్లని తండ్రి కృతజ్ఞతలివిగో, మహిమ ప్రతాపనీకే మహిమ. చల్లని తండ్రి కృతజ్ఞతలివిగో, మహిమ ప్రతాపనీకే మహిమ. మహిమ 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 పాడెదము మహిమ. మహిమ 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 పాడెదము మహిమ. యేసుక్రీస్తు పరిశుద్ధ ప్రభువా, దివ్య గొర్రె పిల్ల మా రక్షణ నీవే. యేసుక్రీస్తు పరిశుద్ధ ప్రభువా, దివ్య గొర్రె పిల్ల మా రక్షణ నీవే. దైవ కుమార మహోన్నతుడ మహిమ ప్రతాపనీకే మహిమ. దైవ కుమార మహోన్నతుడ మహిమ ప్రతాపనీకే మహిమ. మహిమ 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 పాడెదము మహిమ. మహిమ 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 పాడెదము మహిమ. పరిశుద్ధాత్మ నిన్ను ఆరాధిస్తాము, ప్రేమ స్వరూప నిన్ను స్తుతిస్తాము. పరిశుద్ధాత్మ నిన్ను ఆరాధిస్తాము, ప్రేమ స్వరూప నిన్ను స్తుతిస్తాము. త్రియేక దేవా కృతజ్ఞతలివిగో, మహిమ ప్రతాపనీకే మహిమ. త్రియేక దేవా కృతజ్ఞతలివిగో, మహిమ ప్రతాపనీకే మహిమ. మహిమ 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 పాడెదము మహిమ. మహిమ 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 పాడెదము మహిమ. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పునరుత్థాన సమాచారమును మహానందముతో అందరికంటే ముందుగా ప్రకటించు బాధ్యతను నీ జనితైక కుమారుడు మగ్దలా మరియమ్మకు అప్పగించాను. ఆమె విజ్ఞాపన, ప్రార్థనా, సహాయము, ఆదర్శము ద్వారా మృత్యుంజయుడైన క్రీస్తును మేము ప్రకటించున్నట్లును, స్వర్గమందు పాలన చేయు అతనిని మేము చూడగలుగునట్లు కృపచూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
నా హృదయేశ్వరుని కొరకు నేను ఎంతగానో వెతకగా అతడు నా కంటబడెను. మొదటి పట్టణము పరమగీతము 3వ అధ్యాయము 1 నుండి 4 వచనముల వరకు. నేను రాత్రివేళ పడక మీద పరుండి నా హృదయేశ్వరుని కొరకు గాలించి తిని, కానీ ఎంత వెతికినా అతడు దొరకడయ్యను. నేను లేచి నగరములోనికి వెళ్ళెదను, పట్టణ వీధులలో సందులలో తిరుగాడెదను, నా హృదయేశ్వరుని కొరకు వెతికెదను, కానీ ఎంత వెతికినను అతడు కనిపింపడయ్యను. నగరమునకు కావలి వాయువాడు నన్ను కాచిరి, మీరు నా హృదయేశ్వరుని గాంచితిరా అని నేను వారిని ప్రశ్నించితిని. వారు నన్ను దాటి వెడలిపోగానే హృదయేశ్వరుడు నా కంటబడెను. నేను అతనిని గట్టిగా పట్టుకొని వదిలిపెట్టనైతిని. మా తల్లి ఇంటికి అతనిని తోడుకొని వచ్చి తిని, నేను పుట్టిన గదిలోనికి అతనిని తీసుకొని వచ్చి తిని. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వనికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ఓ దేవా, ఓ దేవా, నా ఆత్మ నా ఆత్మ నీ కొరకు దప్పిక గొనుచున్నది. నీ కొరకు దప్పిక గొనుచున్నది. దేవా, నీవు నాకు దేవుడవు, నేను నీ కొరకు ఉబలాట పడుచున్నాను. నీ కొరకు ఆశగొనియున్నాను. నీళ్లు లేక ఎండమాడియున్న నేలవలే నా ఆత్మ నీ కొరకు దప్పిక గొనుచున్నది. అందరూ ఓ దేవా, ఓ దేవా, నా ఆత్మ నా ఆత్మ నీ కొరకు దప్పిక గొనుచున్నది. నీ కొరకు దప్పిక గొనుచున్నది. నీ దేవాలయమున నిన్ను దర్శింపవలెననియు, నీ శక్తిని తేజస్సును కన్నులారా చూడవలెననియు నా కోరిక. నీ అపార ప్రేమ ప్రాణము కంటేను శ్రేష్టమైనది కనుక నేను నిన్ను ప్రస్తుతించెదను. అందరూ ఓ దేవా, ఓ దేవా, నా ఆత్మ నా ఆత్మ నీ కొరకు దప్పిక గొనుచున్నది. నీ కొరకు దప్పిక గొనుచున్నది. నేను జీవించి ఉన్నంతకాలము నిన్ను స్తుతించెదను. నీ నామమునకు చేతులెత్తి ప్రార్థన చేసేదను. నీ సాన్నిధ్యమున మధురమైన విందును ఆరగించి నా ఆత్మము ఆనందమున సంతృప్తి చెందును. నేను సంతసముతో కీర్తనలు పాడుచు నిన్ను వినుతింతును. అందరూ ఓ దేవా, ఓ దేవా, నా ఆత్మ నా ఆత్మ నీ కొరకు దప్పిక గొనుచున్నది. నీ కొరకు దప్పిక గొనుచున్నది. నీవు నాకు సహాయకుడుగా ఉంటివి కనుక నేను నీ రెక్కల నీడలో సంతసముతో పాటలు పాడెదను. నేను నీకు అంటిపెట్టుకొని నడుతును, నీ కుడి చేయి నన్ను ఆదుకొనును. అందరూ ఓ దేవా, ఓ దేవా, నా ఆత్మ నా ఆత్మ నీ కొరకు దప్పిక గొనుచున్నది. నీ కొరకు దప్పిక గొనుచున్నది. యేసు నా జీవం నీవే, యేసు నా మార్గం నీవే, యేసు నా సత్యం నీవే, నీవే నా సర్వం నీవే, నా సర్వం నీవే, నా సర్వం నీవే, నా సర్వం నీవే, యేసు నా జీవం నీవే, యేసు నా మార్గం నీవే, యేసు నా సత్యం నీవే, నీవే. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను,
ఈ లోక ఆశల వలయములో నేను బందీగా చిక్కినను, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, ఈ లోక ఆశల వలయములో నేను బందీగా చిక్కినను, వెరువను నేను నా తోడు యేసుండగా, వెరువను నేను నా తోడు యేసుండగా, నా తోడు యేసుండగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 1-2 మరియు 11-18 వచనములు. ఆదివారము తెల్లవారక ముందే మగ్దల మరియమ్మ సమాధి యొద్దకు వెళ్ళి ఆ సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుటను చూచెను. అంతటా ఆమె సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని వద్దకు పరిగెత్తుకుని పోయి, వారు ప్రభువుని సమాధి నుండి ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము అని చెప్పెను. మరియమ్మ సమాధి యొద్ద నిలుచుండి ఏడ్చుచుండెను. అట్లు ఏడ్చుచూ ఆమె వంగి సమాధిలోనికి తొంగి చూడగా 2 దేవదూతలు తెల్లని వస్త్రములు ధరించి కాళ్ళ వైపున ఒకరు, తల వైపున ఒకరు యేసు భౌతిక దేహమును ఉంచిన చోట కూర్చుండి ఉండిరి. అమ్మా, ఎందుకు నీవు ఏడ్చుచూ ఉన్నావు అని వారు అడిగిరి. నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదు అని ఆమె చెప్పెను. అట్లు చెప్పి ఆమె వెనుకకు తిరిగి యేసు నిలువబడి ఉండుటను చూచెను. కానీ ఆమె ఆయనను గుర్తింపలేదు. యేసు ఆమెతో, అమ్మా, నీవు ఎందుకు ఏడ్చుచూ ఉన్నావు? నీవు ఎవరిని వెదకుచూ ఉన్నావు అనెను. ఆమె ఆయనను తోటమాలి అని భావించి, అయ్యా, నీవు ఆయనను తీసుకుని వెళ్ళిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతావో చెప్పుము, నేను వెళ్ళి తీసుకుని పోయేదను అనెను. మరియమ్మా అని యేసు పలికెను. ఆమె ఆయన వంక తిరిగి హీబ్రూ భాషలో రబ్బుని అని పిలిచెను, అనగా బోధకుడా అని అర్థము. యేసు ఆమెతో, నన్ను పట్టుకొనవద్దు, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఆరోహణమైపోలేదు. నీవు వెళ్ళి నా సహోదరులతో ఇట్లు చెప్పుము, నేను నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడైన వాని యొద్దకు ఆరోహణమైపోవచ్చున్నాను అని చెప్పాను. మగ్దల మరియమ్మ వెళ్ళి శిష్యులతో, నేను ప్రభువును చూచి తిని అని వారికి సందేశమును అందజేశాను. క్రీస్తు సువిశేషము. క్రీస్తు ఆమె స్తుతికలుగాక. మగ్దల మరియను ప్రియమున పిలచి మారు మనసును వసగావే. మగ్దల మరియను ప్రియమున పిలచి మారు మనసును వసగావే. జీవితుడావో ప్రేమ స్వరూపుడా, జీవితుడావో ప్రేమ స్వరూపుడా, ఏమిచ్చి రుణము తీర్చెదను, నేనేమిచ్చి రుణము తీర్చెదను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రప్రథమున మీ అందరికీ కూడా పునీత మరియ మగ్దలేనమ్మ గారి పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. నన్ను పేరుతో పిలిచిన స్వామి, నీ పరిచర్యకై నన్ను ఎన్నుకున్నటువంటి స్వామి
అని మగ్దలా మరియమ్మ గారు తన జీవితాన్ని ఎల్లప్పుడూ కూడా గతమున దేవునికి ఏ విధంగా దూరముగా ఉన్నదో అంతకు మించి అతి సమీపముగా ఉండడానికి ప్రయత్నం చేసినటువంటి గొప్ప శిష్యురాలు అపోస్తలను కూడా మనము చెప్పవచ్చు పునీత మగ్దలా మరియమ్మ గారిని. ఎంతగానంటే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆమెను ఆ ఉమెన్ ఆఫ్ రెడెంప్షన్ అని చెప్తారు. ఎందుకు అంటే రక్షణ ప్రణాళికలో ఉపయోగించుకోబడినటువంటి ఒక గొప్ప మహిళ, ఒక స్త్రీ మగ్దలా మరియమ్మ గారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆమె జీవితమును మార్చుకొని దేవునికి సమర్పణ చేసుకోవడం అనేటువంటిది మనందరికీ కూడా ఒక పాఠముగా ఉన్నది. మనం ఉపోద్ఘాతములో విన్నాం, గతమున నేను ఏమిటి, గతమున నేను దేవునికి ఎంత దూరంగా ఉన్నాను, నా జీవితము ఇక ఇంతే, ఇలానే ఉంటుందేమో, నా జీవితము పరమపదించినప్పుడు ఇలానే నేను మరణిస్తానేమో అన్నటువంటి ఆలోచనలకి ఆమె తావివ్వకుండా క్రీస్తు అనబడేటువంటి దైవమునకు, ఆ వ్యక్తికి ఆమె తనను తాను పూర్తిగా సమర్పణ చేసుకొని ఆయన వెంబడించేటువంటి క్రమములో, ఆయన వెంబడి నడిచేటువంటి ఆ సమయంలో అతన్ని ఎవడో కనుగొనగలిగింది. అతని ద్వారా లోకరక్షణ కళ్యాణము జరగబోతుందని ఆమె గ్రహించింది. గ్రహించిన తర్వాత ఈ రక్షణ ప్రణాళికలో నేను సైతమని ఆయనతోనే చివరి వరకు నడిచింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతగానంటే ఆమె గతమంతా కూడా మనకందరికీ తెలిసిందే. అది మాత్రమే కాదు, మనం గమనిస్తున్నాం లూకా శుభవార్త 8వ అధ్యాయము 2వ వచనంలో ఆమె నుండి 7 దయ్యములను క్రీస్తు ప్రభువు పారద్రోలాడు, విడుదలని విమోచనని ఆమెకు అందించి ఉన్నాడు. అంటే ఆమె పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛను అనుభవించింది. ఆమె జీవితంలో అనుభవించాల్సినటువంటి ఆ స్వేచ్ఛను ఉపయోగించుకొని గతములో అతి దారుణమైనటువంటి జీవితాన్ని ఆమె జీవించింది. కానీ ఎప్పుడైతే ఆమెలో ఆ నిజమైనటువంటి స్వాతంత్రము, స్వేచ్ఛ క్రీస్తు ప్రభు ద్వారా అందినదో అప్పటి నుండి ఆ స్వేచ్ఛను, ఆ స్వాతంత్రమును పూర్తిగా దేవునికి సమర్పణ చేసింది. ఇక ఎప్పటి నుండి నేను బానిసత్వములో మ్రగ్గను, స్వేచ్ఛా జీవితంలోకి నేను ప్రవేశము చేస్తానని మగ్దలా మరియమ్మ తీర్మానం చేసుకున్నది. తీర్మానం చేసుకుని యేసు ప్రభువుని పూర్తిగా అనుసరించినటువంటి గొప్ప శిష్యురాలు మగ్దలా మరియమ్మ గారు. ఎంతగానంటే మనం చెప్తాం, చీకటి నుండి వెలుగులోనికి ఆమె ప్రవేశం చేసింది. చీకటిలో నుండి వెలుగులోనికి ఆమె ప్రవేశం చేసి చివరి వరకు కూడా ఆయనతోనే ఉన్నది. మనం వింటున్నాం లూకా శుభవార్త 8వ అధ్యాయం 3వ వచనంలో అన్ని విషయాలలో ఈమె తోడుగా ఉన్నది. మొట్టమొదటిగా ఆమె జీవితం నుండి రక్షణ ప్రణాళికలో యేసు ప్రభువుతో ఆమె ఉన్నది. రెండవది, ఆయనకు ఆర్థికపరమైనటువంటి విషయాలలో కూడా తోడుగా కొంతమంది స్త్రీలు ఉండేటువంటి వారు. ఇదే విషయాన్ని మనము లూకా శుభవార్త 8వ అధ్యాయము 3వ వచనంలో గమనిస్తున్నాం. ఆ స్త్రీలలో మగ్దలా మరియమ్మ కూడా ఉన్నారు, ఆయనకు తోడుగా ఉన్నారు. శారీరకమైనటువంటి అవసరాలను సైతము ఆమె తీర్చుతూ ఉన్నది అని మన వాక్యము ద్వారా ప్రేరేపణ పొందుతున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇవి మగ్దలా మరియమ్మ గారి గురించి విన్న తర్వాత మనము కూడా ఆ ట్రాన్స్ఫర్మేటివ్ లైఫ్ అన్నటువంటి దాన్ని దేవునికి సమర్పించాలి. బికాస్ ద ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ ఆఫ్ జీసస్ లవ్ అన్నటువంటి చాలా గొప్పది. యేసు ప్రభు ప్రేమ ఎంతగా అంటే మన జీవితంలో పెను మార్పులు కలిగేటువంటి విధంగా కూడా ఉంటుంది. ఆమెది ట్రాన్స్ఫర్మేటివ్ లైఫ్ అయితే యేసు ప్రభుది ట్రాన్స్ఫర్మేటివ్ లవ్. అంతగా వారిద్దరూ కూడా క్రీస్తు దేవుని యొక్క పరిచర్య కోసం పాకులాడి ఉన్నారు, దేవుని యొక్క పరిచర్యలో నిమగ్నమై ఉన్నారు. రెండవ విషయం, మగ్దలా మరియమ్మ గారి యొక్క జీవితం నుండి మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటంటే విశ్వసనీయత మరియు భక్తి. ఆమెలో ఉన్నటువంటి విశ్వసనీయత మరియు భక్తి ఎంతగానంటే ప్రాణం పోయినా పర్వాలేదు, ప్రాణాన్ని తీసినా పర్వాలేదు, నేను అంతిమం వరకు కూడా క్రీస్తుతో నేను నడుస్తానని మనకు సారూప్య సువార్తలు అన్నీ కూడా తెలియజేస్తున్నవి. మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 55 నుండి 56 వచనాలు, మార్కు శుభవార్త 15వ అధ్యాయము 40వ వచనం, లూకా శుభవార్త 23వ అధ్యాయము 49వ వచనం సారూప్య సువార్త గ్రంథాలని చెప్తారు.
ఇవన్నిటిలో కూడా మగ్దలా మరియమ్మ యేసు ప్రభువును క్రూసిఫిక్షన్ వరకు, అంటే శిలువ మరణం వరకు కూడా ఆమె అనుసరించింది. చూడండి ఎంత విశ్వసనీయత, ఎంత గొప్ప విశ్వసనీయతలో ఇక్కడ మనము గమనిస్తున్నాం. అది మాత్రమే కాదు, శిలువ మరణం తర్వాత, ఆయన మరణించిన తర్వాత ఆయనను సమాధి చేసేటువంటి క్రమంలో కూడా మగ్దలా మరియమ్మ గారు విశ్వసనీయతను ప్రకటించారు. మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 61వ వచనము, మార్కు శుభవార్త 15వ అధ్యాయము 47వ వచనము, లూకా శుభవార్త 23వ అధ్యాయము 55 నుండి 56 వచనాల్లో, అంటే చివరి వరకు ఉండడమే కాదు, ఆయన సమాధి చేసేంత వరకు కూడా. ఇంకా ఆమె జీవితాన్ని గమనించినట్లయితే సమాధి వరకుతోనే కాలేదు, సమాధి అయిన తర్వాత కూడా. ఇది మనకు చాలా ప్రేరేపణిస్తుంది. శిలువ మరణం అన్నటువంటిదే ఒక గొప్ప సవాళ్ళతో కూడుకున్నటువంటి నడక, లేకుంటే సవాళ్ళతో కూడినటువంటి జీవితం. షరతులు ఎంత గొప్పగా ఉంటుంది, ఎంత కష్టంగా కూడా ఉంటుంది. ఎందుకంటే యేసు ప్రభువుతో ఉన్నటువంటి శిష్యులందరూ కూడా పారిపోయారు. మన వాక్యమును వింటాం. ఒక శిష్యుడైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది వాక్యాన్ని చదువుతూ ఉంటే. అతని పైన, ఒంటి పైన బట్టలు కూడా లేకుండా చూసుకోకుండా పారిపోయాడు. ఒకడేమో మిత్రద్రోహం, ఒకరేమో శిష్యుల మధ్య చివరి వరకు ఉంటానని చెప్పారు కానీ బొంకడం. ఇలా ఒక్కొక్క శిష్యుడు, మగవారైనటువంటి శిష్యులు ఒక్కరు కూడా చివరి వరకు కూడా లేరు. కానీ మగ్దలా మరియమ్మ మరియ తల్లితో కలిసి ఆమె చివరి వరకు, శిలువ మరణం వరకు ఉన్నది. తర్వాత యేసు ప్రభు యొక్క పార్థివ దేహమును సమాధిలో ఉంచడం కోసం కూడా ఆమె అంతవరకు నడిచింది. అటు తర్వాత మరణించిన తర్వాత ఆయన పునరుత్థానమయ్యేటప్పుడు కూడా ఆమె ఉండనే ఉన్నది. ఈరోజు మనం విన్నాం శుభవార్త, యోహాను శుభవార్త 20వ అధ్యాయం నుండి 1, 2 మరియు 11 నుండి 18 వచనాలలో వాళ్ళిద్దరి మధ్య, యేసు ప్రభువుకి మగ్దలా మరియమ్మకి మధ్య జరిగినటువంటి సంభాషణ చాలా ప్రేరేపితం, స్ఫూర్తిని అందిస్తుంది. ప్రభు అయ్యా తోటమాలు అనుకొని, అయ్యా నా ప్రభువును ఎక్కడ ఉంచారో మీరు చెప్పగలరా? నేను వెళ్ళి సేవలు చేసుకుంటాను, నేను వెళ్ళి, ఎందుకంటే ఎవరో దాన్ని తస్కరించారు, ఎవరో దాన్ని దొంగిలించారు నా ప్రభు శరీరమును అని ఆమె ఆరాధిస్తుంది. కానీ అన్నటువంటి ఆ విషయం నుండే ఆరాధనగా మారిపోయింది. అలా ఆరాధిస్తూగా చూస్తూ ఉంటే భక్తిగా మారింది. అందుకే ఆమె లాయల్టీ, విశ్వసనీయత, ఆమె డివోషన్, భక్తి ఎంత గొప్పగా ప్రేరేపంగా మనకున్నవో గమనించాలి. అందులోకే ఒక రచయిత మగ్దలా మరియమ్మను అపోసల్ టు ది అపోసల్ అని చెప్తున్నారు. కొంచెము ఎగ్జాజరేషన్ అని కాదు కానీ అతిశయోక్తి అయినప్పటికీ కూడా అపోసల్ టు ది అపోసల్ అని చెప్తున్నారు. అపోస్తులకే అపోస్తలు. ఏమిటి కండిషన్స్? అపోస్తలుగా ఉండాలంటే కొన్ని షరతులు, కండిషన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కడు కూడా అపోస్తలుడు కాలేడు. పంపబడినటువంటి మాత్రాన నీవు అపోస్తలుడు కాలేరు. ఈరోజు నేను బోధించినంత మాత్రాన నేను బోధకుని మాత్రమే అవుతాను కానీ అపోస్తలుని ఎప్పటికీ కాలేను. ఎందుకంటే అపోస్తలుడు అనేటువంటి వాడు యేసు ప్రభుతో నడిచి ఉండాలి. కొన్ని ఉన్నాయి, యేసు ప్రభుతో నడిచి ఉండాలి. తర్వాత యేసు ప్రభు యొక్క పునరుత్థానములో భాగస్థుడై ఉండాలి. అటు తర్వాత అతి ప్రాముఖ్యమైనటువంటిది యేసు ప్రభు యొక్క, అనగా పునరుత్థాన క్రీస్తు ప్రభు యొక్క సందేశాన్ని మోసుకెళ్ళినటువంటి వాడుగా, సందేశాన్ని ఇతరులకు పంచేటువంటి ఆ సందేశము ఆయన నుండే స్వయముగా స్వీకరించినటువంటి వాడు మాత్రమే అపోస్తలుడు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రతి వాలు పోస్టర్ల మీద అందరూ అపోస్తలులే. బ్రదర్ సోన్సో ఇంకా వరుసపెట్టి చూస్తే అందరూ అపోస్తలే. యు కెనాట్ బికమ్ అపోసల్, యు మైట్ బికమ్ ద ప్రీచర్ ఆఫ్ ద వర్డ్, డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు శిష్యులం అవుతాం. యేసు ప్రభుకి మనము బోధించేటువంటి బోధకులం మాత్రమే అవుతాం, సేవకులం అవుతాం. కానీ అపోస్తలుడు ఆయన చూసి ఉండాలి. అందులో ఎవరిని? పునరుత్థాన క్రీస్తుని చూసి ఉండాలి, ఆయనతో నడిచి ఉండాలి. ఆ తర్వాత ఆ పునరుత్థాన క్రీస్తు అందించినటువంటి సందేశమును స్వయముగా స్వీకరించినటువంటి వాడు మాత్రమే అపోస్తలుడు. మొట్టమొదటిగా చూడండి, మనము మహిళల్ని చాలా తక్కువ అంచనా వేసి చూస్తుంటాం. నీ ప్రేమను బట్టి, నీ ప్రేమ ఆర్ద్రతను బట్టి నీకు దైవ దర్శనం కలుగుతుంది. మనము పాస్కా పండుగ రోజున ఆదివారం ఉదయ బలిపూజలో, పగటి పూజ జరిగేటువంటి ఆ బలిపూజలో మగ్దలా మరియమ్మ గురించి ఇదే పఠనాన్ని మనం చదివాం. నీ ప్రేమలో ఉన్నటువంటి ఆర్ద్రత,
దాన్ని బట్టి దైవ దర్శనం నీకు కలుగుతుంది. నీ ప్రేమ ఆర్ద్రత మరియు నీలో ఉన్నటువంటి విశ్వాసమును బట్టి నీకు దైవ దర్శనం కలుగుతుంది. ప్రతి ఒక్కడికి దర్శనం కలగదు. పునరుత్థాన భాగ్యము అందరికీ కలుగదు. ఎవరికైతే దేవుడు ఎరుకపరచుకోవాలని అనుకుంటాడో వారికి మాత్రమే ఈ పునరుత్థాన భాగ్యం కలుగుతుంది. మగ్దలా మరియమ్మ ఎంత గొప్పగా, ఎంతగా ఆయన కోసం తీసిందంటే, ఎంతగా ఆయన్ను ఆరాధించిందంటే, ఎంత విశ్వాసము ఆయనపై పెంచుకున్నదంటే, గతాన్ని అంతటిని వదిలేసింది, ధనమునంతా కూడా వదిలేసి క్రీస్తుని మాత్రం నేను ఆరాధిస్తాను, అనుసరిస్తాను, ఆయన నడుస్తానని చెప్పి బయలుదేరిందో ఇవంతా కూడా చూశాడు. కానీ ఈ లోకంలో ఆయన బ్రతికుండగా ఏమీ చేయలేదు అని ఆలోచన చేసే లోపే ఆమెకు పునరుత్థాన భాగ్యమును, పునరుత్థాన దర్శనాన్ని ఇచ్చాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆధ్యాత్మికమైనటువంటి జీవితము ఎలా ఉండాలో మగ్దలా మరియమ్మ గారి జీవితం మనకు నేర్పుతోంది. అయితే మన జీవితం ఎలా ఉంటుందంటే, భౌతికమైనటువంటి దేహమునకు, భౌతికమైనటువంటి ఈ ఫలాలకే ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తాం. ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి ఎక్కువ సమయాన్ని కేటాయించము. దైవీకమైనటువంటి పనులను బట్టి శ్రద్ధని ఎక్కువ కనపరచక అశ్రద్ధనే ఎక్కువగా కనపరుస్తూ ఉంటాము అని గమనించాలి. పునీత మగ్దలా మరియమ్మ అందులకే మగ్దల మరియను పేరున పిలిచావు స్వామి. ఎందుకు అడిగితే, ఒక వ్యక్తి మగ్దలా మరియమ్మను అడిగితే, ఏమమ్మా ఎందుకు యేసుప్రభువును అంతగా ఆరాధిస్తున్నావు, యేసుప్రభు అంటే అంతగా ప్రేమతో ఉంటున్నావు అన్నప్పుడు నన్ను పేరుతో పిలిచాడు ఆయన. ఎప్పుడు పిలిచాడు మరియమ్మ గారిని? మగ్దలా మరియమ్మను పేరుతో ఎప్పుడు పిలిచాడు అని అన్నట్లయితే, గతంలో ద టెంప్టేషన్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి మూవీలో చాలా మంచిగా పోర్ట్రే చేస్తారు. అందులో మగ్దలా మరియమ్మ దగ్గరికి చాలామంది వెళ్తూ ఉంటారు. కానీ యేసుప్రభు వెళ్ళి మరియమ్మ అని మొదటిసారి ఆమెను పేరుతో సంబోధిస్తాడు. అప్పుడు ఎక్కడి నుండి, ఎవరు నన్ను పిలుస్తున్నారు, నన్ను పేరెత్తి పిలుస్తున్నారు, ఎవరు ఈయన, ఎవరే ఉంటారు, ఎవరు నన్ను, అసలు నా పేరు ఎలా తెలిసింది అని వెనక్కి తిరిగి చూస్తే తండోపతండాలుగా యేసు ప్రభువును చూడాలని అనేక ప్రాంతాల నుండి తిండి తిప్పలు లేకుండా గుంపులు గుంపులుగా ఎదురు చూస్తున్నటువంటి వారి కంటే కూడా ఈమెకు దైవ దర్శనము ప్రత్యక్షంగా జరిగింది. ఆయనే వచ్చాడు. ఆయన కోసం అనేక మంది, ఇంతమంది పరిగెడుతున్నారు. ఆయన ఎక్కడ పోతే అక్కడ వెళ్తున్నారు. కానీ నాకు ఆయనే స్వయముగా వచ్చి నన్ను పిలుస్తున్నాడు, పేరెత్తి పిలుస్తున్నాడు అని అప్పటి నుండి ఆమె అనుసరించడం మొదలుపెట్టింది. కానీ ఈరోజు మనం విన్నటువంటి ఈ శుభవార్తలో కూడా ఆమె తోటమాలని ఏమేమో మాట్లాడుతుంటే దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు అంటున్నాడు ప్రభు మరియమ్మ అని. అప్పుడుకి ఆమెకు మదిలోనికి వస్తుంది, నా జీవితంలో నన్ను పేరెత్తి పిలిచినటువంటి క్షణాలు, ఆ పరిస్థితులు రెండే. ఒకటి, గతంలో యేసు ప్రభు అదే స్వరము మళ్ళీ నన్ను మరియమ్మ అని పిలుస్తోంది. ఈ రెండు పరిస్థితులు మాత్రమే ఆమె తన పేరును వినగలిగింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఆ పవిత్రమైనటువంటి పరిచయం గలిలియాలో ఉంటున్నటువంటి నా శిష్యులకు తెలియచేయి, నేను పునరుత్థానమయ్యానని వారికి చెప్పు అని చెప్పగానే ఆమె హుటాహుటిన బయలుదేరి పేతురు గారికి, యోహాను గారికి, అక్కడ ఉన్నటువంటి శిష్యులకి చెప్పి వారిని కూడా ఇక్కడికి తీసుకొని వస్తుంది. పునరుత్థానంలో భాగస్థుల్ని చేస్తూ ఉన్నది. ఆ దర్శనం తర్వాత అపొస్తలులకు అందరికీ కూడా కలిగింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మగ్దలా మరియమ్మ జీవితంలో ఒకే ఒక విషయము మన అందరికీ కూడా బాహాటముగా అర్థం కావాలి. ఏమిటంటే, నీకున్నటువంటి ప్రేమ ఆర్ద్రతను బట్టి, నీకున్నటువంటి విశ్వాసంను బట్టి దైవ దర్శనం కలుగుతుంది. దేవుని యొక్క ఫలాలు నీకు అందుతున్నాయి. కాబట్టి ఈ క్షణంలో నా ప్రేమ ఎంత గొప్పది, క్రీస్తు పట్ల నాకున్నటువంటి విశ్వాసము ఎంత గొప్పది అని ప్రశ్నించుకుందాం. దేవుడు మన విశ్వాసమును పెంపొందించునుగాక.
పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. శాంతికరామా కానుక గైకొని, శాంతికరామా కానుక గైకొని, నీ కృపతో మా హృదయము నింపు, మీ కృపతో మా హృదయము నింపు. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్ల ప్రార్థించుదము. ప్రభువా, తన నామస్తుతి మహిమలను కొరకు, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీస ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుకును గాక. ఓ ప్రభువా, పునీత మరియ మగ్దలేన సాదరముగా కనపరిచిన గౌరవమును నీ కుమారుడు దయతో స్వీకరించెను. కావున భక్తురాలి సంస్మరణ సందర్భమున మేము భక్తితో తోడుకొని వచ్చిన అర్పణములను కరుణతో అంగీకరింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభుని వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏదైనా స్వర్గరాజ్యము నిమిత్తము క్రీస్తునకు అంకితమైన పునీతులందు అద్భుతమైన నీ ఉచితానుగ్రహము కొనియాడుట సముచితము. ప్రేమతో నీవు మానవ స్వభావమును పవిత్రమైన ఆదిస్థితికి మరల్చుచు రానున్న వరముల నిత్యాన అనుభవమును మాకు దయచేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నుండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధము నీవు మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీ కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము
చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానం చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు, జీవమును అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించు ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచు ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పూలాంతో నగరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలవి మరియ మాతతోనూ, పునీత పాదువాపురి అంతోని వారితోనూ, పునీత మగ్ధల మరియమ్మ గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను అందరము భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనలో ప్రవేశింపనివ్వక కీడుల నుండి రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహమున పాపం నుండి మమ్ము విముక్తుని చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించుతూ పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకొందము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించేడు వారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశింపగా నేను పాత్రుడను గాను, అయినను మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరక్తులు మన నిత్య జీవితంలో కాపాడును గాక. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించి ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేం చేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
జీవమొసగు ఆహారమా, దైవసుతుని బలిదానమా, దివ్య సప్రసాదమా, జీవమొసగు ఆహారమా. మన ఆత్మలందు విజ్ఞాన దీపం వెలిగించు జ్ఞాన దీపమా, మన ఆత్మలందు విజ్ఞాన దీపం వెలిగించు జ్ఞాన దీపమా. పాప భారమున అలసిన మనసుల, పాప భారమున అలసిన మనసుల సేద తీర్చు దివ్య వృక్షమా, జీవమొసగు ఆహారమా, దైవసుతుని బలిదానమా, దివ్య సప్రసాదమా. పునీత ఇగ్నాసియాస్ గారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన విననవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్మ ఎడబాయినట్లు చేయకండి, దుష్టశత్రుల చేతుల్లో దొరక్కుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత మగ్దలా మరియమ్మ తన గురువైన క్రీస్తును ప్రగాఢమైన ప్రేమతో అంటిపెట్టుకుని ఉండెను. నేడు మేము స్వీకరించిన ఆ పరమ రహస్యములు మా యందు క్రీస్తు పట్ల చంచలమైన భక్తిని పుట్టించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అంతోనివారా పాదవపురపు అంతోనివారా పావన చరితుడ అంతోనివారా పాదవపురపు అంతోనివారా పావన చరితుడ అంతోనివారా పరమ పవిత్రుడ అంతోనివారా ప్రార్థన పరుడ అంతోనివారా పరమ పవిత్రుడ అంతోనివారా ప్రార్థన పరుడ శ్రీ యేసు బాటలు నడిపించుము నిన్ను కీర్తింతుము నిన్ను ప్రణుతింతుము నిన్ను స్మరింతుము మాకై ప్రార్థింతుము నిన్ను కీర్తింతుము నిన్ను ప్రణుతింతుము నిన్ను స్మరింతుము మాకై ప్రార్థింతుము అంతోనివారా
పాదవపురపు అంతోనివారా పావన చరితుడ అంతోనివారా పాదవపురపు అంతోనివారా పావన చరితుడ అంతోనివారా పరమ పవిత్రుడ అంతోనివారా ప్రార్థన పరుడ శ్రీయేసు బాటలు నడిపించుము నిన్ను కీర్తింతుము నిన్ను ప్రణుతింతుము నిన్ను స్మరింతుము మాకై ప్రార్థింతుము నిన్ను కీర్తింతుము నిన్ను ప్రణుతింతుము నిన్ను స్మరింతుము మాకై ప్రార్థింతుము.